Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది కాంగ్రెస్. జనజాతర పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే సభకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తో పాటు కీలక నేతలు హాజరవుతారు. సభకు 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పార్టీ నేతలు. 70 ఎకరాల సువిశాల స్థలంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పొలం బాట పేరుతో ఉమ్మడి కరీంనగర్ లో ఎండిన పంటల్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కేసీఆర్. అని విమర్శల్ని మంత్రి కోమటిరెడ్డి అంతే ధీటుగా తిప్పికొట్టారు. కేసీఆర్ అధికారం పోయిందనే బాధలో ఉన్నారని, బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తాను ఏ కాంట్రాక్ట్ కంపెనీలో కూడా డైరెక్టర్ గా లేను అని తేల్చి చెప్పారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్న సంగతి గుర్తు చేశారు. కేసీఆర్ లా బుర్జ్ ఖలీఫా 69వ ఫ్లోర్ లో తనకు ఇల్లు లేదన్నారు మంత్రి. కేసీఆర్ కి దమ్ముంటే తనకు కంపెనీ ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరి కాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది. చింతరెడ్డిపాలెం నుండి ప్రారంభమై కోవూరు క్రాస్, సున్నబట్టి, గౌరవరం మీదుగా సాగుతుంది. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెంలో యాత్ర సాగుతుంది. రాత్రి జవ్వికుంట క్రాస్ దగ్గర సీఎం జగన్ బస చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ప్రభుత్వోద్యోగుల ద్వారా పథకాలు అందించాలన్న సీఈసీ సూచనల్ని ఏపీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ దగ్గర పెన్షన్లు అందజేస్తూ టీడీపీని దోషిగా చూపిస్తోంది అన్నారు. 40 డిగ్రీల ఎండలో వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించడం వల్ల ఇప్పటివరకు 33 మంది పెన్షనర్లు వడదెబ్బతో మృతి చెందినట్టు లేఖలో తెలిపారు చంద్రబాబు. ఈ పరిస్థితికి కారణమైన వైసీపీ, సీఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. సీఎం పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎన్నికల కోడ్ ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. సీఎం జగన్ పై చింతమనేని ప్రభాకర్ ఇష్టానుసారం మాట్లాడిన అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు విష్ణు. టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు విష్ణు. టీడీపీలో చేరిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుని మనసారా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రజాగళం సభలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో త్వరలోనే ఆలోచిస్తామన్నారు. జగన్ అక్రమాలపై గళమెత్తిన వ్యక్తి రఘురామ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కొందరిని తాను కాపాడినట్టు చెప్పారు చంద్రబాబు. తాను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు చంద్రబాబే కారణమన్నారు నర్సాపురం ఎంపీ రఘురామరాజు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన తరువాత మాట్లాడారాయన. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. వచ్చే జూన్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నటుడు బాలయ్య ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ నెల 12 నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. కదిరి నుంచి ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 19న హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ వేస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలయ్య హిందూపురం నుంచి మరోసారి అలవోకగా గెలుస్తారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.
అంతకుముందు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచారం కోసం వచ్చిన అనగానికి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన సత్యప్రసాద్ రేపల్లిలో 3వసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు. 5 ఏళ్ల రాక్షస పాలనను తరిమికొడదామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం చెంచు కాలనీ బీకే పాలెం నాగులవరంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి జోరుగా ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్నారాయన. పల్నాడు బీడు భూములకు నీళ్లు రావాలంటే వరకపూడిసెల ప్రాజెక్టుతోనే సాధ్యమన్నారు. అది నెరవేరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. మాచర్లలో వైసీపీ నేతల గూండాయిజంని అణిచివేస్తామన్నారు బ్రహ్మారెడ్డి. ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలు పదే పదే నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించింది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడంలో పోలీసులు పక్షపాతం లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఐపీఎస్ అధికారులను అవమానించేలా నిరాధార ఆరోపణలు చేసే వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలని కోరారు ఆ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ క్రాంతి రాణా టాటా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది రాష్ట్ర అడ్వకేట్స్ జేఏసీ. పోలీస్ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలకు వినతి పత్రాలను సమర్పించామని జేఏసీ నేతలు చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కన్వీనర్ బత్తుల కృష్ణ మాట్లాడారు. సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కి పాల్పడమే కాకుండా ఈ అంశాన్ని ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోల పేరుతో మరోసారి మోసం చేయొద్దని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడం దారుణమన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీపై స్పష్టమైన ప్రకటనకు డిమాండ్ చేశారు హరీష్ రావు. అధికారంలోకి రాగానే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. సభ్యత సంస్కారం మరచి భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. 2018లో కేసీఆర్ ఏం మాట్లాడారో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పప్పు రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేడు అన్నారు. 500 ఏళ్లలో ఎవరికీ చేతగాని రామ జన్మభూమి నిర్మాణం చేపట్టిన ఘనత మోదీకే సొంతమన్నారు. మోదీ గెలిచే 400 సీట్లలో మెదక్ ఎంపీ సీటు కూడా ఉంది అన్నారు రఘునందన్ రావు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకుండిలో టీడీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష చీఫ్ గెస్టులుగా హాజరై మాట్లాడారు. పలాస నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ సర్కార్ నెరవేర్చలేదన్నారు ఎంపీ రామ్మోహన్. 700 కోట్ల నిధులతో తాగునీటి పథకం ఏర్పాటు చేశామని గొప్పలే తప్ప ఏ ఒక్క గ్రామానికి తాగునీరు అందిందే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదన్నారు. విశాఖ సముద్ర తీరంలో అగ్ని ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ బోటులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు గాయపడ్డారు. వారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. గాయపడిన వారంతా కాకినాడకు చెందిన మత్స్యకారులుగా గుర్తించారు అధికారులు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మల్లన్నను దర్శించుకోవడానికి బారులు తీరారు. ఈ నెల 10 వరకు జరిగే వేడుకలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉండే భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీకి సిద్ధమయ్యారు. చలువ పందిళ్లు సిద్ధం చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఈ నెల 17న జరిగే రాముల వారి కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి రామాలయం చేరుకున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు ప్రజలు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. కోలాట నృత్యాలు, రామనామ స్మరణతో తలంబ్రాలను తెచ్చి స్వామివారికి అందించారు. భక్త రామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో 5 ఏళ్లుగా సీతారాములకు గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నట్లుగా తెలిపారు. మహిళల ఆరోగ్యమే సమాజానికి రక్ష అన్నారు చిన్నజీయర్ స్వామి. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గుండుగులమిల్లిలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారాయన. గుండుగులపల్లికి వచ్చిన చిన్నజీయర్ స్వామికి ఎమ్మెల్యే దంపతులు అనుచరులు ఘన స్వాగతం పలికి పాదపూజ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో కొలువైన దివ్య దేశాలకు ప్రత్యేక పూజలు చేసి భక్తులను దీవించారు. చిన్నజీయర్ స్వామి అనంతరం దైవ సమ్మేళనంలో భాగంగా అక్కడికి తరలి వచ్చిన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు దగ్గర అదుపు తప్పి 3 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద ధాటికి 2 డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లను జేసీబీ సాయంతో బయటకు తీశారు. తీవ్ర గాయాలైన వారిని అంబులెన్స్ లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం నుండి తల్లాడ వెళ్తుండగా 2 లారీలను మరో లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం వైన్ షాప్ లో మద్యం ధరలు పెంచి విక్రయించడంపై మందుబాబులు ఆగ్రహిస్తున్నారు. కనకదుర్గ వైన్స్ దుకాణం యజమానులు ఎంఆర్పీ ధరలపై ఎక్కువ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దుకాణం షట్టర్ మూసేశారు. బెల్ట్ షాపుల్లో ధరలు ఎక్కువని వైన్ షాపులోకి వస్తే ఇక్కడ కూడా అధిక ధరలు ఏంటి అని నిలదీశారు. మద్యం మాఫియా చేతిలో ఎక్సైజ్ అధికారులు బందీ అయిపోయారని ఆరోపించారు. ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మేలా కలెక్టర్ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,980 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,150 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 85,000కు చేరుకుంది. నెల రోజుల వ్యవధిలో 10 గ్రాముల బంగారంపై 6,000, కిలో వెండిపై 7,000 రూపాయలు పెరిగాయి. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు అమెరికాలో బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుతో మదుపర్లు బంగారాన్ని ఎంచుకోవడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. ఇక తెలంగాణలో ఇవాళ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచిస్తోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీ, అరాచకానికి ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టాలని మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2,200 కోట్ల రూపాయల కాంట్రాక్టులను పెద్దిరెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. పొంగునూరులో కూటమి కార్యకర్తల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోతే అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తాను ఆనాడు రాజీనామా చేశానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తన ప్రథమ శత్రువు కిరణ్ కుమార్ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తన పీలేరు నియోజకవర్గం వరకు గిరిగీసుకొని వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి తోడ్పాటు అందించారని భగ్గుమన్నారు. పొంగనూరు మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. పింఛా ప్రాజెక్టు పనులను సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆపేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జ్వరం నుంచి కోలుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు అనకాపల్లి ఎన్నికల సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఎలమంచిలిలో ప్రచారం చేస్తారు. ఈ నెల 9న తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల, విశాఖ, పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూల్ త్వరలోనే ఖరారు చేస్తామని జనసేన పార్టీ తెలిపింది. జ్వరం రావడంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య డీజీపీని కలిశారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వరనుకుని తాము దరఖాస్తు చేసుకున్నామని, కానీ ఆయన తమను పిలిచారని చెప్పారు. చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారనే విషయాన్ని డీజీపీకి తెలిపామన్నారు. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి సమాన అవకాశాలు ఉండాలని కోరారు. చంద్రబాబు ఎక్కడా బూతులు మాట్లాడలేదని, కానీ ఆయనకు నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ విరుచుకుపడింది. మేనిఫెస్టో విషయంలో పార్టీకి ఏమాత్రం సీరియస్నెస్ లేదని ఆరోపించింది. అందులో ఉపయోగించిన ఫోటోలు న్యూయార్క్, థాయిలాండ్ కు చెందినవి అని విమర్శించారు. మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలు అరువు తెచ్చుకునే పరిస్థితి కాంగ్రెస్ లో ఉందని తెలిపారు. సరైన అభ్యర్థుల్ని పార్లమెంట్కి పంపించేందుకు మంచి నిర్ణయం తీసుకోవాలని కేరళ ఓటర్లకు విదేశాంగ మంత్రి జయశంకర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బి మురళీధరన్ పోటీ చేస్తున్న కేరళలోని అట్టింగల్లో బీజేపీ ఆఫీస్ ని జయశంకర్ ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన రోడ్ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కొందరు ఆలయాలు సందర్శిస్తారని, జంధ్యం ఎలా వేసుకోవాలో తెలియకపోయినా ధరిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరోక్షంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ పై విమర్శలు గుప్పించారు.
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆయన హరిద్వార్లోని మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. హరిద్వార్లో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ గ్యారంటీలన్నీ జీరో అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. 10 లక్షలకు పైగా ఉన్న తేయాకు కార్మికుల కోసం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. బెంగాల్లోని అలీపూర్దౌర్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె పాల్గొన్నారు. తేయాకు కార్మికులకు ఇళ్లు ఇస్తామని మమతా హామీ ఇచ్చారు. ప్రముఖ నటి మాండ్యా ఇండిపెండెంట్ ఎంపీ సుమలత బీజేపీలో చేరారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు యడియూరప్ప, ఆర్ అశోక ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. పొత్తులో భాగంగా సుమలత గతంలో గెలిచిన మాండ్యా నుండి ఈసారి జేడీఎస్ నేత కుమారస్వామి పోటీ చేస్తున్నారు. తమిళనాడు అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని తమిళ మనీలా కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాసన్ బీజేపీ అభ్యర్థి కాత్యాయని తరపున చిదంబరం లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. ఈ ఓటుతో 55 ఏళ్ల ద్రవిడ పాలనకు ముగింపు పలకాలంటూ కామరాజ్ పాలనను తిరిగి తెచ్చుకుందామంటూ వాసన్ పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం తక్కువ ఉండే నియోజకవర్గాలపై దృష్టి సారించాలని ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఢిల్లీలో విడుదల చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి భారత్ బంగారం నిల్వలు పెంచుకుంటోంది అంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఎంత మొత్తం కొనుగోలు చేస్తోంది అనేది ఆయన వెల్లడించలేదు. ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ 8.7 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో ఇది అత్యధికం. అదే సమయంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై 28% జీఎస్టీ విధించడాన్ని సవాల్ చేస్తూ దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది. జీఎస్టీను సవాల్ చేస్తూ 9 హైకోర్టుల్లో 27 పిటిషన్లు దాఖలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇది వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్లో ఆమెపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అటు కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ఉత్తరాదికి చెందిన ఒక బీజేపీ నేత దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. దక్షిణాదికి చెందిన మరో బీజేపీ నేత మహాత్మా గాంధీ మన ప్రధాని అంటున్నారని, ఇంతకీ వీళ్ళంతా ఎక్కడ చదివారని ట్వీట్ చేశారాయన. కాలేజీలో చదువుకునేటప్పుడే టీవీలో కనిపించాలని తపన కంగనా రనౌత్లో ఉండేదని చండీగఢ్లో ఆమె చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ అన్నారు. 2002లో చండీగఢ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిందని తెలిపారు. మెడిసిన్ చదివేందుకు ఆమె కాలేజీలో చేరారని, తనను చూస్తే రోగుల రోగం సగం తగ్గిపోతుంది అని చాలాసార్లు కంగనాతో చెప్పానని గుర్తు చేశారు ఆమె గురువు. పార్లమెంట్ ఎన్నికల వేళ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీతో బీహార్కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఆ పార్టీ నేత ముఖేష్ సహానికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. 400 పార్ అనే నినాదాలు చేస్తున్న నాయకులకు బీహార్ గుణపాఠం నేర్పిస్తుందని తేజస్వి అన్నారు. ఎన్నికల తరువాత బీజేపీ తమతో ఎలా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి పొత్తు కొనసాగుతుందని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఒకవేళ మోదీ తన ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తే వ్యవసాయ మంత్రిగా ఉండాలని ఉందని కుమారస్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం తామెంతో నిజాయితీతో పనిచేస్తున్నామన్నారు కుమారస్వామి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంకా 11 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ సొంత గడ్డపై రెండోసారి విజయాన్ని అందుకుంది. 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఛేదించింది. ఉప్పల్ స్టేడియంలో తమకు తిరుగులేదని ఆరెంజ్ ఆర్మీ మరోసారి నిరూపించింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించేసింది. ఈ విక్టరీతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. స్వల్ప ఛేదనలో ఎస్ఆర్హెచ్ విజయంలో మర్క్రమ్, ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు తలా ఒక చేయి వేశారు.